నిన్న జరిగిన వాటిట్లో వైఫల్యాలు మనం చెప్పక్కర్లేదు. మనం నిన్న మాట్లాడినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు, కానీ ఇప్పుడు ఈనాడే చెప్పుకొచ్చింది. కాకపోతే ఆ పాపమంతా ప్రభుత్వాంది అంటోంది. ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించడం విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాన సభలో జరిగిన తొక్కిసలాట రభసైందుకు నిదర్శనం. ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోనే నీళ్ల సీసా విసరడం, వేదిక ముందు తోపులాట చోటు చేసుకున్నా పట్టించుకోలేదు. వీవీఐపీ మీడియా గ్యాలరీలో కార్యకర్తలు చొచ్చుకొచ్చి తోపులాటకి దిగిన పోలీసులు ప్రేక్షక పాత్రకి పరిమితమయ్యారు. జనాన్ని నియంత్రించాలని ప్రధానమంత్రి చెప్పిన పోలీసులు స్పందన లేదు. ప్రజలు వీఐపీలు వీవీఐపీలకు ప్రత్యేక మార్గాలు ఉన్న పోలీసులు వారికి దిశానిర్దేశం చేయకుండా అందరినీ వీఐపీ ప్రవేశ మార్గం వద్దకు పంపారు. ఇక్కడ అందరూ గుమిగొట్టడం, పాసులు ఉన్న వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో వీవీఐపీలు సైతం బయటపడడానికి నానా అవస్థలు పడ్డారు. సభలోకి వెళ్ళలేక వెనక్కి వచ్చి సాధారణ జనం ఉన్న గ్యాలరీలోనే కూర్చోవాల్సి వచ్చింది. కొందరు నేతలు వెనక్కి వచ్చినప్పటికీ గ్యాలరీ నిండిపోవడంతో రోడ్డుపైనే నిలబడిపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ట్రాఫిక్లో చిక్కుని సభకు రాకుండా వెందిరిగా